750 సినిమాల్లో నటించి తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటులు కోట శ్రీనివాసరావు గారు. తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో పాత్రలకు జీవం పోసిన ఆయన ఆదివారం అంటే 2025 జూలై 13వ తారీఖున ఆదివారం ఉదయం కన్నుమూశారు. పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే విలనగా ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారు. మధ్యతరగతి తండ్రి, అల్లరి తాతయ్యగా, అవినీతి నాయకుడిగా, కామెడీ విలనగా, నవ్వించే పోలీసుగా, భయపెట్టే మాంత్రికుడిగా ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తి కట్టించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఇతర భాషల నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన వాళ్ళే ఎక్కువగా, మన నుంచి అక్కడికి వెళ్ళిన వారు అరుదు. కానీ కోట శ్రీనివాసరావు గారు మాత్రం ఆ అరుదైన ముద్ర వేసుకున్నారు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు గారి శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు గారు భర్తీ చేసిన నటుడు అనడంలో ఎలాంటి సందేహము లేదు. అందుకే అలీ నుంచి అమితాబ్ దాకా అందరికీ ఇష్టమైన నటుడయ్యారాయన. దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రతి ఘటన విజయశాంతి, చరణ్ రాజులతో పాటు కోట శ్రీనివాసరావు గారి జీవితంలోనూ ప్రత్యేక సినిమాగా నిలిచిపోతుంది. నమస్తే తమ్మి అంటూ తెలంగాణ యాసతో మినిస్టర్ కాసయ్యగా అదరగొట్టారాయన. సినిమాల్లో తెలంగాణ మాండలికం ప్రాముఖ్యత పెరిగేందుకు దోహదం చేసింది ఈ పాత్రే. ఆ డైలాగ్స్ను పండించేందుకు పట్టుబట్టి మరి ఆ యాసను నేర్చుకున్నారు. విలన్ కాళీకి అండగా నిలబడే అవినీతి మంత్రిగా, కిరాతకుడిగా ఆయన నటనకు విశేష స్పందన వచ్చింది. ప్రతి ఘటన ఘన విజయం సాధించడంలో, కోట కెరీర్ను మలుపు తిప్పడంలో మినిస్టర్ కాసయ్య పాత్ర ముఖ్య భూమిక పోషించింది. ఆ తర్వాత ఆయన కెరీర్లో ఇలాంటి పాత్రలు ఎన్నో చేసి మెప్పించారు. ప్రతి ఘటన విడుదలైన ఏడాదిలోనే సూపర్ హిట్ అయిన జంధ్యాల గారి చిత్రం అహనా పెళ్ళంట. రాజేంద్ర ప్రసాద్, రజని హీరోయిన్లుగా నటించారు. పిసినారి లక్ష్మీపతిగా కోటగారి నటనను ఒక్క మాటలో వర్ణించలేం, అంత అద్భుతంగా నటించారు. నీళ్ల ఖర్చు, సబ్బు ఖర్చు, డబ్బు ఖర్చు తగ్గుతుందని బట్టలకు బదులు న్యూస్ పేపర్లు చుట్టుకోవడం, కోడిని చూరుకు వేలాడదీసి కోడికూర తింటున్నట్లుగా అనుభూతి పొందడం లాంటి సన్నివేశాలు కడుపుబ్బ నవ్వించాయి. అందుకే అరగుండుతో కలిసి అంటే బ్రహ్మానందం గారితో కలిసి లక్ష్మీపతి పండించిన వినోదం ఇన్నేళ్లైనా గుర్తుండిపోయింది. ఆ సినిమా హిట్ అయ్యాక తెలుగులో బిజీ నటుడైపోయారు కోట శ్రీనివాసరావు గారు. ఇలాంటి పిసినారి పాత్రలనే ఆ నలుగురు, ఆమె సినిమాల్లో కూడా పోషించారు. ఇక కామెడీ విలనగానే ఎక్కువగా గుర్తుండిపోయే కోట గారు గణేష్ సినిమాలో క్రూరమైన విలన పాత్రలో వణుకు పుట్టించారు. ప్రజల రక్తం తాగే ఆరోగ్య మంత్రిగా ఆయన పలికించిన హావభావాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటాయి. హీరో ఇంటికొచ్చి ఇచ్చే వార్నింగు, కిడ్నీ మాఫియాను నడిపించే పలు సన్నివేశాల్లో తానెంతటి నటుడనేది తెలిసిపోతుంది. ఆ సినిమాలో ఆహార్యం కూడా భయంకరంగా ఉంటుంది. గుండుతో, భయంకరమైన కళ్ళతో చూస్తూనే వణుకు పుట్టేలా ఉంటుంది. ఆ పాత్రకు 100% న్యాయం చేసి సినిమా విజయంలో భాగమయ్యారు. గదైతే నేను ఖండిస్తున్నా అంటూ గురునారాయణ పాత్రతో తెరపై చేసిన సందడి తక్కువేమీ కాదు. జగపతి బాబు హీరోగా ఆర్జీవి తెరకెక్కించిన క్రైమ్ డ్రామా గాయం సినిమా. నటుడిగా జగపతి బాబుకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు గారు గురు నారాయణగా అదరగొట్టారు. తెలంగాణ యాసను వంటబట్టించుకుని ఆయన పలికిన సంభాషణలకు మంచి పేరొచ్చింది. సినిమా ఆద్యాంతం కోట విలక్షణమైన నటనతో కట్టిపడేస్తాడు. జర్నలిస్టుగా రేవతి అడిగే ప్రశ్నలకు తింగరి సమాధానాలిస్తూ ఆకట్టుకుంటారు. ఇది ఆయన కెరీర్లో మర్చిపోలేని పాత్రే. అంతేకాదు భద్రం, బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు అనే పాటతో పెళ్లి వద్దని హితబోధ చేసే అల్లాదీనిగా మనీ సినిమాలో ఆకట్టుకుంటారు కోట. ఆర్జీవి నిర్మించిన ఈ చిత్రంలో బట్లర్ ఇంగ్లీష్తో ప్రేక్షకులను మనసారా నవ్వించారు. దీనికి కొనసాగింపుగా వచ్చిన మనీలోనూ ఇదే పాత్రతో వచ్చిరాని ఇంగ్లీష్తో కామెడీ పండించారు. అందులో పురాణాల మీద, నీతి నిజాయితీ మీద చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇక కోట శ్రీనివాసరావు గారు పోషించినటువంటి పాత్ర పోతిరాజు. ఇది ఎప్పటికీ మనం మర్చిపోలేము. కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్లది సూపర్ కాంబినేషన్. ఈ హిట్ కాంబినేషన్ అనేది మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ ఉంటే చాలు సినిమా సగం సక్సెస్ అయినట్లే అనేంతగా ఈ జోడీ హిట్ అయింది. ముత్యాల సుబ్బయ్య గారు తీసినటువంటి మామగారు సినిమాలో ఈ జంట చేసిన కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు తెలుగు ప్రేక్షకులు. ఈ చిత్రం విజయం సాధించడంలో వీళ్ళిద్దరి కామెడీ కీలక భూమిక పోషించింది. పోతురాజుగా కోట శ్రీనివాసరావు గారి నటన సినిమాకే హైలైట్. ఆ తర్వాత ఏవండి ఆవిడొచ్చింది, చినరాయుడు, రాజేంద్రుడు, గజేంద్రుడు ఇలా దాదాపు 50 సినిమా
సినిమాలకు పైగా వీరిద్దరూ కనిపించి థియేటర్లలో నవ్వులు కురిపించారు. పోస్టర్లో వీళ్ళిద్దరు ఫోటో గనక ఉంటే ఆ సినిమా ఏంటి అనేది చూడకుండా అప్పట్లో థియేటర్కి వెళ్ళిపోయినటువంటి ప్రేక్షకులు ఉన్నారు. ఇక నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమా హలో బ్రదర్. ఆ సినిమాలో తాడి మట్టయ్యగా నటించి ప్రేక్షకులకు కితకితలు పెట్టించాడు ఆయన. ప్రమోషన్ కోసం పడే పాటలు, అందుకు తన కానిస్టేబుల్తో జరిగే కామెడీ మంచి వినోదాన్ని పండించింది. సినిమా అంతా నవ్వించిన కోటగారు చివరిలో మల్లికార్జునరావు పాత్ర మరణించాక కన్నీళ్లు పెట్టించింది. అలా నవ్వించడంలోనైనా ఏడిపించడంలోనైనా తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలోనూ కోటగారి కామెడీ కితకితలు పెట్టిస్తుంది. వారసుడు కావాలని కోరుకునే తండ్రిగా మనవడు వచ్చాక చేసే అల్లరి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోలకు తండ్రిగానే కాకుండా తాతగాను నటించి మెప్పించారాయన. పెళ్ళైన కొత్తలో తన మనవడు అంటే జగపతి బాబు దాంపత్య బంధం బలపడేందుకు కృషి చేసే తాతగా మెప్పించారు. ఇలాంటి తాత పాత్రలే రాఖీ, బృందావనం లాంటి పలు సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. తాతగా ఆయన చేసిన అల్లరి మంచి వినోదాన్ని పండించింది. జీవితంలో ఇంకా స్థిరపడని కొడుక్కి మధ్యతరగతి తండ్రి పాత్రలో కంటతడి పెట్టించారు కోట. ఆడవారి మాటలకు అర్థాలు వేరులే సినిమాలో వెంకటేష్ నాన్నగా చేసి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేవాడు కొడుకు, చచ్చేదాకా ఇలా గుండెల మీద తన్నేవాడు కొడుకు కాదు లాంటి డైలాగ్స్తో మనసులు తడి చేస్తారు. పైకి గంభీరంగా కనిపిస్తూనే లోపల ప్రేమను నింపుకున్న నాన్నగా ఆ పాత్రకు ప్రాణం పోశారాయన. టాలీవుడ్ వెండితెర నాన్న పాత్రల్లో వాస్తవానికి దగ్గరగా ఉండి మనసును మెలికిపెట్టిన పాత్రల్లో ఇది ఒకటి. ఇలాంటి పాత్రే బొమ్మరిల్లు సినిమాలోనూ పోషించారు. అందులో జెనీలియాకు నాన్నగా చేశారు. ఇక గబ్బర్ సింగ్లో శృతిహాసన్ తండ్రిగా నటించారు. ఆ పాత్ర కోసం గాయకుడిగానూ మారారాయన. మందుబాబులం మేము మందుబాబులం పాట మాస్ ప్రేక్షకులను ఉర్రూతులూగించింది. ఇందులో తాగుబోతు తండ్రిగా కోట నటనకు మచ్చ పెట్టలేం. తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లాగే దీన్ని పండించారు. ఆయన గొంతు సవరించి పాడిన ఆ పాటతో పాటే భాగ్యలక్ష్మి తండ్రి క్యారెక్టర్ కూడా హిట్ అయింది. తెలుగులో దాదాపు 750 సినిమాలకు పైగా నటించి తెలుగు నాట చెరిగిపోని ముద్ర వేశారు కోటగారు. ఇతర భాషల్లోనూ నటించి అక్కడ తన ప్రతిభను చాటుకున్నారు. తమిళం, కన్నడం, హిందీ, మలయాళం సినిమాల్లో నటించారాయన. సర్కార్ సినిమాలో సెల్వన్ మణిగా నటించి అమితాబ్ ప్రశంసలు అందుకున్నారు. డార్లింగ్, రక్త చరిత్ర, భాఘీ లాంటి పలు బాలీవుడ్ సినిమాలతో అక్కడ ఆకట్టుకున్నారు. సామి సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన కోట గారు అక్కడ దాదాపు 30 సినిమాల్లో నటించారు. మామూలుగా తమిళ వాళ్ళు పెద్దగా అవకాశాలు ఇవ్వరు, కానీ కోట గారి నటన చూసి ఎన్నో సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. దాదాపు 30 సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. 30 సినిమాల్లో నటించినటువంటి ఒక పరభాష నటుడు ఎవరైనా ఉన్నారంటే అది కోట గారే. తిరుపాచి, పరమశివన్, కో, అరణ్మణి లాంటి సినిమాల్లో చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళంలో ది ట్రైన్, కన్నడంలో రక్త కన్నీరు, లవ్, నంబ బసవ లాంటి సినిమాల్లో చేశారు. కోట శ్రీనివాసరావు గారు 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో రుక్మిణి గారిని వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. కోట శ్రీనివాసరావు గారు కుమారుడు కోట ప్రసాద్ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సినిమాల్లోకి రాకముందు కోట శ్రీనివాసరావు గారు స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు. అలా స్టేట్ బ్యాంక్లో పనిచేస్తూనే నాటకాల్లో కూడా నటించేవారు. అలా నాటకాల్లో నటించినప్పుడే సినిమా అవకాశాలు వచ్చాయి. అలాగే ఆయన నటనకు గాను 9 నంది పురస్కారాలు అందుకున్నారు ఆయన. ప్రతిఘటన 1985, అలాగే గాయం 1993, తీర్పు 1994, లిటిల్ సోల్జర్ 1996, గణేష్ 1998, చిన్న 2000, పెళ్ళైన కొత్తలో 2006, ఆ నలుగురు 2004, పృథ్వీనారాయణ 2002 చిత్రాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు ఆయన. 2012లో చిత్రం వందే జగద్గురుం సినిమాకు గాను సైమా అవార్డు కూడా అందుకున్నారు. 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. దర్శక నిర్మాత క్రాంతి కుమార్ వెండితెరపై కోట శ్రీనివాసరావుకు తొలి అవకాశం ఇచ్చారు. 1999, 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగంలోకి అరంగేట్రం చేశారు కోట శ్రీనివాసరావు గారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750కి పైగా సినిమాల్లో నటించారు. తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారు. రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన ప్రాణం ఖరీదుతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు.
కెరీర్ ఆరంభంలో సహాయ నటుడు, ప్రతినాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా టాలీవుడ్ అగ్ర యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. ఆహనా పిల్లంట, ప్రతిఘటన, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, శివ, బొబ్బిలి రాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుర్రం ఇలా ఎన్నో సినిమాల్లో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చినటువంటి పాత్రలు పోషించారు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. సినిమా రంగంలో ఆయన చేసినటువంటి సేవలకు ఇంకా ఆయనకు గుర్తింపు రావాల్సింది. ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయనకే అలవాటు. ఎన్నో పరభాషా సినిమాల్లో ఈయన నటించినా ఇంకా పరభాషా నటుల్ని మన తెలుగువారు ఆదరిస్తున్నారని, మన తెలుగువారికి అంటే మన తెలుగు నటులకి మంచి అవకాశాలు రావడం లేదని మన దర్శక నిర్మాతలకి చేవట్లు పెట్టినటువంటి ఒక మంచి నటుడు కూడా కోట శ్రీనివాసరావు గారే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనము మన ఫిల్మ్నర్ బోగట్టా ఛానల్ ద్వారా కోరుకుందాం.